నమస్తే కోనసీమ. ఈరోజు మనం ఉప్పలగుత్తం మండలం సనవేలి గ్రామంలో ఉన్నాం. ఇక్కడ వీర్లు పండుగ అత్యంత ఘనంగా జరపడం మనం ఇక్కడ చూస్తున్నాం. అసలు ఈ గనిశెట్టి వంశీయులే ఈ వీర్లు పండుగ ఎందుకు చేస్తారు? అసలు ఈ గనిశెట్టి వంశీయులు ఇక్కడ వారేనా, లేదా ఇతర రాష్ట్రాల నుంచి ఏమైనా వచ్చి వలస వచ్చారనేది దానికోసం కూడా మనం మాట్లాడుకుందాం. అసలు ఈ వీర్లు పండుగ సనవేలి గ్రామంలోనే ఎందుకు చేస్తారనే దానికోసం కూడా మనం మాట్లాడుకుందాం. చూస్తున్నారు కదా, ఇక్కడ వీర్లు పండుగ అంటే ఒక మాల మాదిగకి సంబంధించిన ఇద్దరు అబ్బాయిల్ని, ఒక మాల కులానికి సంబంధించిన ఒక అబ్బాయిని, అలాగే మాదిగ కులానికి సంబంధించిన ఒక అబ్బాయిని కూర్చోబెడతారు. వాళ్ళనే దేవుడిగా కొలుస్తారనమాట. ఈ ఆచారం ఎందుకు వచ్చిందంటే పూర్వకాలంలో జరిగిన ఒక సంఘటన కారణంగా ఈ వీర్లు పండుగ చేయడం అనేది జరుగుతుంది. జరిగిన సంఘటన ఏంటి అంటే, ఒక మాదిగల కుర్రోళ్ళకి సంబంధించిన మాలలకు సంబంధించిన కుర్రవాళ్ళు గేదెలు మేపుతూ ఉండగా గనిశెట్టి కుటుంబీకులైన ఒక పెద్ద ఆసామి చేల్లో ఇవి పడి, అప్పట్లో ప్రధానమైన పంట కొర్రలో ధాన్యం ఉండేది. ఆ కొర్రల చేనంతా తినడంతో ఆ ఆసామికి కోపం వచ్చి వీళ్ళిద్దరు మాదిగల కుర్రోళ్ళని మాల కుర్రోళ్ళని తీసుకెళ్లి చెట్టు కట్టి కొట్టడం వల్ల వాళ్ళు సృహ కోల్పోయి చనిపోవడం జరిగింది. తర్వాత ఆ జరిగిన సంఘటన నుంచి వాళ్ళ పాడి కానీ పంట కానీ వృద్ధి లేకపోవటం, అలాగే చాలా ఇబ్బందులు పడటం జరిగింది. ఎందుకు ఇలా జరుగుతుంది అనేది ఆలోచిస్తా ఇక్కడ వాళ్ళు ఒకరి మీద వాలి ఇలా మమ్మల్ని ఇలా చేయటం వల్ల ఈ దుష్పరిణామాలు జరుగుతున్నాయి అన్నట్టుగా చెప్పి మాకు వీర్లు పండగ చేయమని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళు పెద్దలు ఆ వీర్లు పండగ చేయడం మొదలుపెట్టిన కాడ నుంచి పాడి పంట వృద్ధిలోకి రావడం జరిగింది. అప్పటి నుంచి గనిశెట్టి వంశీయులందరూ కూడా ఎలాంటి ఇబ్బందులు పడకుండా సౌఖ్యంగా ఉండడం జరుగుతుంది. అలాగే అనాదిగా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇది జరిగి కొన్ని సంవత్సరాలుగా అయినప్పటికీ కూడా ఈ గనిశెట్టి కుటుంబీకులందరికీ కూడా ఈ ఆచారాన్ని ఇప్పటికీ కూడా సాంప్రదాయంగా పాటిస్తూ ఉంటారు. అలాగే ఈ గనిశెట్టి వంశీయులు ఎక్కడ వారు అనే దానికోసం కూడా మనం మాట్లాడుకుందాం. అలాగే వీళ్ళ ఎక్కడి నుంచి వలస వచ్చారంటే, విజయనగరం జిల్లా కొత్త వలస గ్రామంలో గనిశెట్టివారిపాలెం అనే గ్రామం నుంచి వీళ్ళందరూ కూడా వలస రావడం జరిగింది. వానపల్లి గ్రామంలో కూడా ఉన్నారు. అలాగే చాలా ఊర్లో కూడా వీళ్ళందరూ స్థిరపడ్డారు. అలాగే ఈ గనిశెట్టి కుటుంబీకులందరూ కూడా దినదిన అభివృద్ధి చెంది కుటుంబ వృక్షం చాలా పెద్దదిగా మారింది. ఈ వీర్ల పండుగ 5 సంవత్సరాలకు ఒకసారి చేస్తామని పెద్దలు చెప్తున్నారు. అలా చేసిన ప్రతిసారి కుటుంబీకులు ఎక్కడ ఉన్నా సరే అందరూ కూడా ఇక్కడ ఈ సంబరం జరుపుకోవడం జరుగుతుంది. వీళ్ళిద్దరూ వీరులుగా మారిన తర్వాత వాళ్ళు అప్పట్లో ప్రధానమైన పంట కొర్రలుగా ఉండేది కాబట్టి కొర్రల అన్నం, కొర్రల పాయసం, కొర్రలతోనే మనకి చేసిన ఐటమ్సే పెడతారండి ఇక్కడ అంతా కూడా మనకి భోజనాలలో కూడా. అప్పుడు ప్రధానమైన పంట కొర్రలుగా ఉండేది కాబట్టి అప్పుడు ఆచారాన్ని ఇప్పటికీ కూడా పాటిస్తున్నారు. ఇప్పటికీ కూడా కొర్రలతో చేసిన అన్నం, కొర్రలతో చేసిన పాయసం, సీరన్నం ఇవన్నీ కూడా మనకి పాతకాలంలో చేసినట్టుగానే ఇప్పటికీ చేస్తున్నారనమాట సాంప్రదాయంగా. అలాగే గనిశెట్టి కుటుంబీకులు ఎక్కడున్నా సరే ఈ వీర్ల పండుగ ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి చేస్తూ ఉంటారు. వీళ్ళందరూ కూడా రావడం కూడా జరుగుతుంది. అలా రోజు తరాల మారి కొలిది ఇప్పుడంటే ఇంకా గ్రాండ్గా చేయడం అయితే జరుగుతుంది. పెద్దలు చెప్పిన ప్రకారంగా అయితే ఇది మొదలుపెట్టిన కొత్తలో అయితే కనుక ఇంటింటికి వెళ్ళి ఇలా చేస్తామని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకళ్ళకంటే ఒకళ్ళు చేయూతనిచ్చుకుంటూ అలా చేయడం అనేది జరిగింది. ఇప్పుడు రానున్న కాలంలో అన్నీ పెరగడం వల్ల కూడా చాలా గ్రాండ్గా చేయడం అయితే జరుగుతుంది. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ఐటమ్స్ అన్నీ కూడా చూడండి. ఇప్పుడు కొర్రల రైస్ చూస్తున్నాం కదా, అలాగే కొర్రల పాయసం, కొర్రల రైస్ ఇవన్నీ కూడా చేస్తారనమాట. ఇంకా మారుతున్న కాలాన్ని బట్టి ఇంకా మామూలుగా ఇంకా రైసు సంబంధించిన ఐటమ్స్ కూడా ఇక్కడ ఉంటాయి, మనం చూడొచ్చు. మామూలుగా మనం ఫంక్షన్లో ఏవైతే మనం ఫుడ్ ఐటమ్ పెట్టుకుంటాం అన్నీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు.
విన్నారు కదా గన్సిట్టి కుటుంబీకులకు సంబంధించిన వివరాలన్నీ కూడా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.